ఎంతో అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి గురువుల యొక్క సందేశాలు వింటూ ఉన్నాము. మరి ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయాలకు సిద్ధాంతాలకు ప్రేరణ పొంది తన వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి పత్రిజీ గారి సహచర్యంలో ధ్యానంలో ఓనమాలు దిద్దారు. నిస్వార్థ సేవకులు. పత్రిజీ గారి సమక్షంలో 5 రోజుల పాటు 50 గంటలు మౌన ధ్యానం చేసిన వారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ అంతర్జాతీయంగా అనేక ప్రాంతాలలో 3 రోజులు ధ్యాన శిక్షణ శిబిరాలు ఎంతో అద్భుతంగా ఈనాటికి నిర్వహిస్తున్నారు. 1,00,000 మందికి ధ్యానం నేర్పడం కాదు, 1,00,000 మందికి ధ్యానం చెప్పడం కాదు, 1,00,000 మందిని ధ్యానం చెప్పగలిగే వాళ్ళని తయారు చేయడమే ఈ శిబిరాల యొక్క ముఖ్య ఉద్దేశము, ఉత్తమ లక్ష్యము అని చెప్తారు సారు. మరి గొప్ప మార్గదర్శి వారెవరో కాదండి, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారిని ఘనంగా కరతాళ ధ్వనులతో గౌరవంగా సాదరంగా మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఎన్నో సంవత్సరాలు గురువుగారితో ప్రయాణం. గురువుగారు పరిచయం కాకముందే వీరి ఇంటిలో ధ్యాన మందిరం ఉండేదని అమ్మ రాజ్యలక్ష్మి అమ్మ చెప్పగా విన్నాను నేను. అంటే గురువు ముందే ఎంచుకున్నారు, గురువే శిష్యుల్ని ఎంచుకుంటారు. మరి అలా ఎంచుకున్న వారే మన ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా. సో అంత అద్భుతమైన గురువుతో ఎంచుకోబడ్డ మనం అందరము కూడా మరి మన కోసం మనం ఒక్కసారి గట్టిగా జై హో పత్రిజీ, జై హో ధ్యానయజ్ఞం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నమస్తే. ఒకసారి మరలా సార్కి. ఏ గురువు సందేశం ఇస్తున్నా చాలా అద్భుతంగా మీరు గమనించుకోండి. ఎవరికి ఏది అవసరమో అది అందుతూ ఉంటుంది. అది గమనించుకుంటూ వారి సందేశాన్ని వినవలసిందిగా కూర్చున్నాం. సైలెంట్గా ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ వెంటనే కూర్చోవాలి. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మరి పిఎంసి తరఫున ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన మహాయజ్ఞం మరి 16వ తారీఖు నుంచి నిర్వహించబడుతుంది. పిఎంసిలో ఇది ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. అసలు పిఎంసి ఆవిర్భవించిందే వీటి కోసం. పత్రి గారి కలల పంటే పిఎంసి, గుర్తెట్టుకోండి. ఎంతో తహతహలాడేవారు, తాపత్రయపడేవారు. పిఎంసి ద్వారా తన ఆశయాల్ని, తన ధ్యానాన్ని, తన యొక్క సమస్తము ప్రపంచవ్యాప్తం చెయ్యాలనే ఆయన యొక్క ఆకాంక్ష. ఎంచేతంటే ఆయన ఒక సందర్భంగా అన్నారు, పిఎంసి రాకముందు అంటే 2019 ముందు మన సొసైటీ ఒక ఎత్తు, పిఎంసి వచ్చిన తర్వాత మన సొసైటీ 3 రెట్లు పెరిగింది అని చెప్పి అన్నారు. అప్పుడు అంటే పిఎంసి అన్నది ఎంత కృషి చేసిందో, పిఎంసి ప్రభావం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. ఎంచేతంటే నాకు బాగా తెలుసు, పిఎంసి రాకముందు ఏదైనా ఒక ఛానల్లో ఎవరైనా ఒక అరగంటో పావుగంటో పత్రి గారు ఇంటర్వ్యూ చేసినా, పత్రి గారు మాట్లాడడానికి ఆ ఛానల్ వాళ్ళు అవకాశం ఇచ్చినా ఎంతో సంబరపడేవాళ్ళం మనం. ఆ టైం చూసుకుని అందరూ మెసేజ్లు పెట్టుకుని అందరూ ఆ టైంకి ఆన్ చేసి ఆయన ప్రోగ్రాం చూసేవారు ఆ టీవీలో. అలాంటిది ఎవడో దయదలిచి ఒక పావుగంటో అరగంటో టైం ఇస్తే ఉపయోగించుకునేది పూర్తిగా మన ఆధ్వర్యంలోనే
పూర్తి శాటిలైట్ ఛానల్ రావడం అంటే ఎంత అదృష్టం చెప్పండి. ఇవన్నీ ప్రకృతి యొక్క నిర్ణయం. ప్రకృతి నిర్ణయం లేకుండా ఏమీ జరగదు, గుర్తుపెట్టుకోండి. అంచేత ఏ సమయంలో ఏది జరగాలో అది జరుగుతుంది. అలాగే పిఎంసి ఆధ్వర్యంలో ఇటువంటి యజ్ఞాలు జరగవలసిన అవసరం ఉంది. దానికి నాందిగా మరి ఇటువంటి తిరుపతి మహాక్షేత్రంలో మొట్టమొదటిసారిగా ఈ మహతి ఆడిటోరియంలో ఈ యొక్క యజ్ఞం జరగడం మరి నిజంగా చాలా సంతోషించవలసిన విషయం. ఖచ్చితంగా పత్రి గారి ఆశయాలు కానీ, పత్రి గారి భావాలు కానీ, ఆయన బోధించిన జ్ఞానం కానీ ఈ పిఎంసి ద్వారా ప్రపంచవ్యాప్తం అవుతుంది. ఎందుచేతంటే పత్రి గారు ఒక సందర్భంగా ఏమన్నారంటే, నీలో కొద్దిపాటి దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారు. దీన్ని మీరు అర్థం చేసుకుంటే, ఎవరైనా దుఃఖంలో ఉన్నారు అంటే దాని అర్థం వారు అజ్ఞానంలో ఉన్నట్టే, ఉన్నారనే లెక్క. దుఃఖం ఉండకూడదు అంటే వారు అజ్ఞానంలోంచి బయటపడి జ్ఞానాన్ని పొందాలి. అంచేత ప్రతి ఒక్కరిని జ్ఞానవంతుల్ని చెయ్యాలనే ఆయన ఆశయం. ప్రతి ఒక్కరూ జ్ఞానవంతుడు అవుతే అని చెప్పారు ఇంకో సందర్భంలో. ఆత్మజ్ఞాని దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు అని చెప్పారు ఆయన. అలాగే అజ్ఞాని ఆనందించవలసిన సమయంలో కూడా దుఃఖపడుతూ ఉంటాడంట. అంటే జ్ఞానం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. అంత గొప్ప జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చెయ్యాలనే ఆయన ఆకాంక్ష, ఆశయం. ఆయన ఎన్నో చెప్పారు. వాటిలో మేము ఎంచుకున్నది ఏమిటి అంటే, అందరినీ జ్ఞానవంతుల్ని చెయ్యాలనే పత్రి ఆశయంలో ఒక భాగం అంటే ఇది పూర్ణ భాగమే అనుకుంటాను నేను. దీన్ని ఎంచుకున్నాం, నేను మా మేడం కూడా. ఆయన ఇంకొక ఆశయం ఉంది, అది 18 ఆదర్శ సూత్రాల్లో చెప్పారు. ఏమిటంటే 18 ఆదర్శ సూత్రాల్లో 12వ సూత్రం, ప్రతి ధ్యానిగా ఉండకూడదు, ప్రతి ధ్యాని మాస్టర్గా ఎదగాలి. అది ఆయన ఆశయం. ఆ కోణంలోనే మేము కూడా కృషి చేస్తున్నాం. ఇప్పుడు మేము భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో ఇలాగే ధ్యాన యజ్ఞాలు నిర్వహిస్తున్నాం. 3 రోజులు. యజ్ఞం అంటే 10 మంది అవ్వచ్చు, 50 మంది అవ్వచ్చు, 1000 మంది అవ్వచ్చు, 10,000 మంది అవ్వచ్చు. అందరూ కలిసి కూర్చుని చేసేదే యజ్ఞం. కలిసి కూర్చుని చేసే ధ్యానమే గొప్ప యజ్ఞం. అది ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. వారం రోజులు ఇక్కడ చేస్తున్నాం మనం. ఎంతమంది కలిసి చేసేది ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి చూడండి మీరు. ఇది సామాన్యమైన యజ్ఞం కాదు ఇది. అలాంటి యజ్ఞాలు భీమవరంలో ప్రతి నెల పెడుతున్నాం. మరి ఇప్పుడు అక్కడ ఎంతోమంది మాలాగే మాస్టర్లుగా ఎదిగారు. నేను మీ అందరికీ చెప్పేది, కోరేది ఏమిటంటే, మీరు కూడా ఆ 1, 2, 3 తారీఖుల్లో జరిగే ఆ ధ్యాన యజ్ఞాల్లో, అంటే అక్కడ ముఖ్యంగా ఆత్మజ్ఞానం బోధించబడుతుంది. మీరు జ్ఞానవంతులు అవ్వాలి అంటే, అజ్ఞానం తొలగించుకోవాలంటే భీమవరం వచ్చి తీరాల్సిందే. ఒక్కసారైనా రండి, అదేమిటో మీకు అర్థమవుతుంది. గంట కూడా కూర్చుని ధ్యానం చేయలేని వాళ్ళు
3 గంటలు 4 గంటలు 5 గంటలు ఈజీగా సునాయాసంగా కూర్చుంటారు. అసలు మీరు కూర్చున్నా అంతసేపు కూర్చున్నట్టు ఉండదు. 3 గంటలు కూర్చుంటే 3 నిమిషాలు కూర్చున్నట్టు ఉంటుంది. అది అక్కడ అనుభూతి పొందుతారు మీరు. అంచేత ఆ యజ్ఞాలు ఉపయోగించుకోండి. సరే, ప్రపంచంలో గౌతమ్ బుద్ధుడు విపరీతమైన మార్పు తీసుకొచ్చాడు. ఎలాగా అంటే 7 సంవత్సరాలు రకరకాల సాధనలు చేసి ఎంతోమంది గురువులను ఆశ్రయించి చివరకు అవన్నీ ఆచరించి వాటి వల్ల ఏమీ ఫలితం లేదని తెలుసుకుని చివరికి తన శ్వాసను తానే గమనించాడంట. ఎప్పుడైతే గమనించాడో మొదటి జాములోనే ఎన్లైటన్ అయిపోయాడు ఆయన. దాన్ని ఆయన ఆనాపానసతి అన్నాడు. ఈ ఆనాపానసతిని ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆయన బోధించడం జరిగింది. ప్రపంచం ఆయనకి దాసోహమైంది. ఆ ఆనాపానసతినే, అది పాళీ భాష, పత్రి గారు తెలుగులోకి తర్జుమా చేశారు. శ్వాస మీద ధ్యాస అని. అది తీసుకుని 30 ఏళ్ల క్రితం, 32, 33 ఏళ్ళు అవుతుంది, సదానంద యోగి గారి ఆదేశం మేరకు ఆయన గురువు గారు ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఊరూరు తిరిగి రాష్ట్రం తిరిగి ఈ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే బోధించారో ప్రపంచమంతా పత్రి గారికి దాసోహమైంది. ఆయన అలా తిరుగుతుంటే అది తెలిసి మేము కూడా ఆయనకి దాసోహం అయిపోయాం. మా మేడం రాజ్యలక్ష్మి, నేను ఇద్దరం మా వ్యాపారాలు కూడా మానేసి ఈ మార్గంలోనే మేము ఎంతో కృషి చేస్తున్నాం 23 సంవత్సరాల నుంచి. పత్రి గారు ఒక సందర్భంగా ఏమని చెప్పారంటే, ఒక ఇంటర్వ్యూలో బెంగళూరు వ్యాలీలో ఆ యజ్ఞంలో ఏమని చెప్పారంటే, తటవర్తి వారు రాకముందు మన సొసైటీ ఒక రకంగా ఉండేది, తటవర్తి వారు రాక తరువాత మన సొసైటీ స్వరూపమే మారిపోయిందన్నారు. ఎందుచేతంటే ఆయన అంటే తటవర్తి గారు మొట్టమొదటిసారిగా మన సొసైటీలో 3 రోజుల శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఆ శిబిరంలో ఎంతోమంది మాస్టర్లుగా ఎదిగారు. దానివల్ల మన సొసైటీ ఎంతో విస్తరించిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంగ్లీషు ఛానల్ ఓపెన్ చేస్తున్నప్పుడు పత్రి గారు నాతో కూడా మాట్లాడారు. అప్పుడు మాట్లాడించారు కూడా. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎవరైతే తటవర్తి వారి భీమవరం 3 రోజులు క్లాస్ అటెండ్ అవుతారో, అంటే ఎవరికైతే పెర్ఫెక్ట్ స్పిరిచువాలిటీ కావాలనుకుంటారో తప్పనిసరిగా భీమవరం తటవర్తి వారి 3 రోజుల శిక్షణా శిబిరం వెళ్ళవలసిందే అని చెప్పారు. మరి ఆయన యొక్క స్ఫూర్తితో ఆశీస్సులతో నేను మా మేడం సుమారు ఇప్పటికి 80 పుస్తకాలు రాశాం. ఇంకా రాస్తూనే ఉన్నాం. రేపు 1వ తారీఖు ఒక 4 పుస్తకాలు ఓపెన్ అవుతాయి మళ్ళా. అలాగే
నేను మా మేడం కలిసి యూట్యూబ్లో 4500 వీడియోలు ఉన్నాయి. మీలో చాలామంది చూశారు. మీరు యూట్యూబ్లో తటవర్తి వీర్రాఘవరావు లేకపోతే తటవర్తి రాజ్యలక్ష్మి మీరు ఫీడ్ చేస్తే మా వీడియోలన్నీ మీకు వస్తాయి. ఎన్నో సబ్జెక్ట్స్, ఎన్నో జ్ఞానం మీద ఎన్నో విషయాలు అందులో బోధించడం జరిగింది. అందుచేత మీరు అవన్నీ వినండి. అన్నీ కూడా జ్ఞానం మీదే ఉంటాయి ఎక్కువ. మీ జ్ఞానం పెంచుకోవడానికి అవి ఎంతో ఉపకరిస్తాయి మీకు. అలాగే మేము ఒక వెబ్సైట్ ఒకటి ప్రారంభించాం. మీరు గూగుల్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మా బుక్స్ అన్నీ మీకు అందులో ఓపెన్ అవుతాయి. ఫ్రీగా చదువుకోవచ్చు. మీరు రాసుకోండి, చెప్తాను. వెబ్సైట్ TST స్మాల్ లెటర్స్ పెట్టుకోండి. TST .org .in TST.org.in. ఇది ఆ గూగుల్లో మీరు టైప్ చేస్తే మా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మా ప్రోగ్రామ్స్, మా వీడియోసు, మా పుస్తకాలు, మా కార్యక్రమాలు టోటల్ మీకు A to Z అన్నీ మీకు అందులో దొరుకుతాయి. అంతేకాదు మా పేరు మీద ప్రత్యేకించి ఒక ఛానల్ ఉంది. తటవర్తి వీర్రాఘవరావు అని మీరు ఫీడ్ చేస్తే ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో కూడా మీరు ఎన్నో ఆ లింకులు ఉంటాయి, ఇవి ఉంటాయి. అలాగే ప్రతిరోజు మేము ఉదయం 4 గంటలకి ఒక జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నాం. అమ్మ నేను కలిపి. రాజ్యలక్ష్మిని మా మేడంని అమ్మ అంటారు అంతా. ఇవన్నీ కూడా మీకు అందులో దొరుకుతాయి. ఆ ఛానల్ జూమ్లో 4 to 6:30 తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో సైలెన్స్ మెడిటేషన్ ఉంటుంది. శ్వాసమీ ధ్యాస. బుద్ధుడు చేసింది, పత్రిజీ చెప్పింది. ఆ జూమ్లో మీరు పాల్గొనాలంటే ఐడి పాస్వర్డ్ ఇక్కడ నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. మీరు జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఐడి నెంబర్ అడుగుతుంది. ఐడి 241-382-3868. ఆ నెంబర్ ఫీడ్ చేసి జాయిన్ నొక్కండి. మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. క్యాపిటల్ లెటర్స్, పెద్ద అక్షరాలు, RAO రావు ఫీడ్ చేసి జాయిన్ అంటే మా జూమ్లో మీరు జాయిన్ అయిపోతారు. అది తెల్లారుజాము 4 గంటల నుంచి 8 దాకా ఉంటాయి మీకు. మిగతా రోజుల్లో జాయిన్ అవ్వలేరు. సరే, ఏదైతే పత్రి గారు చెప్పిన బుద్ధుడు మనకు అందించినటువంటి ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి మళ్ళీ మనం వివరించుకుందాం. మీరు చూడండి, మనమంతా కూడా మానవులం. మానవుడు అంటే 3: శరీరము, మనసు, ఆత్మ. శరీరము మనసు మనకు తెలుసు. ఆత్మ అంటే కావాలంటే పుస్తకాలు ఉన్నవాళ్ళు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఊరికే విని మర్చిపోయేది కాదు, మీ లైఫ్నే చేంజ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పే టాపిక్ ఆత్మ అంటే భగవద్గీతలో చెప్పబడింది. సాక్షాత్తు భగవానుడే ఆత్మ. శ్రీకృష్ణుడు 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో ఈ విషయం చెప్పాడు. అహం ఆత్మ గుడాకేశ. గుడాకేశ అంటే అర్జున. అహం అంటే నేను, ఆత్మ అన్నాడు. నేను ఆత్మనని చెప్పాడు.
అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, శరీరము, మనసు, ఆత్మ అంటే భగవంతుడు, మూడు కలిపితే మానవుడు అంటే మీరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. భగవంతుడు లేకుండా మీరు లేరు. భగవంతుడితోటే మానవుడు. భగవంతుడు లేకపోతే అంటే ఆత్మ లేకపోతే మీ శరీరం ఏమవుతుందండి? శవమవుతుంది. అంచేత ఈ శరీరం శవం అవ్వాలంటే భగవంతుడు ఉండవలసిందే, అంటే ఆత్మ ఉండవలసిందే. అలాగే మనకి పత్రి గారు ఏమని చెప్పారంటే జ్ఞాన నవరత్నాలు. ఒక్కసారి మీరు ఒకవేళ చూడని వాళ్ళు చూడండి, తెలిసిన వాళ్ళు కూడా ఒక్కసారి దాన్ని చూడండి. 9 నవరత్నాలు ఇచ్చారు. రత్నాలు లాంటి మాటలు చెప్పారు ఆయన. అందులో ఫస్ట్ రత్నం ఏమిటి అంటే ఆత్మే పరబ్రహ్మం అన్నారు ఆయన. అంటే ఈ మన శరీరంలో, అందరి శరీరాల్లో ఉన్న ఆత్మ ఎవరో కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్పారు. పరబ్రహ్మ అంటే ఈ సృష్టిని సృష్టి చేసిన వాడు, సృష్టికి ఆధారమైన వాడు, సృష్టిని నడిపిస్తున్నవాడు, సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడు, సృష్టి తానై ఉన్నవాడు, అంత గొప్పవాడే పరబ్రహ్మ. మీరు గొప్పవారు అనుకునే దేవుళ్ళు కూడా ఆ పరబ్రహ్మ సృష్టి నుంచి ఉద్భవించిన వారే. అంచేత దేవుళ్ళ కంటే కూడా, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా పరబ్రహ్మ చాలా గొప్పవాడు. ఇది ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. కొంచెం మీరు ఈ ఉపనిషత్తులు అవుతే, వేదాలు అవుతే, భగవద్గీత అవుతే ఇవన్నీ కొంచెం బాగా చదవండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది. ఈ శ్వాస మీద ధ్యానం ఎందుకు చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. అంతటి గొప్పవాడైనటువంటి పరబ్రహ్మ, అదే ఆత్మ. ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఫస్ట్ కళ్ళు మూసుకుంటారండి. కళ్ళు ఎప్పుడైతే మీరు మూసుకుంటారో మీరు శరీరం లోపల ఉంటారు. ఇది శరీరము, మధ్యలోది మనసు, ఈ చివరిది ఆత్మ. కళ్ళు మూసుకుంటే శరీరం లోపల ఉంటారు. వెంటనే ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పెడితే మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ తగ్గి ఆలోచనలు ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో ఇంకక్కడ మనసు కూడా ఉండదు. ఇంకుండేది ఏమిటి అంటే చూడండి, ఒక్కటే అదే ఆత్మ, అంటే పరబ్రహ్మ. ఆ స్థితిలో మీరు సాక్షాత్తు పరబ్రహ్మతో ఉంటారు. పరబ్రహ్మ ఎంత గొప్పవాడు అంటే గురుగీతలో ఇవ్వబడింది. మీరు నా పుస్తకాలన్నీ చదివితే అన్నీ మీకు బాగా అర్థమవుతాయి. అందులో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చిందంట. శివుడు చూస్తే ఇప్పుడు పక్కనే ధ్యానంలో కూర్చుంటాడు. ఏంటి ఈయన ఎందుకు ధ్యానంలో కూర్చుంటున్నాడని ఉండబట్టలేక ఒక రోజు అడిగితే అప్పుడు చెప్పాడంట, ఏమని అంటే అందరూ నేను గొప్పవాడిని అనుకుంటున్నారు, నాకంటే గొప్పవాడు ఉన్నాడు, ఆయన గురించి తెలుసుకోవడానికే నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను అని చెప్పి అన్నాడంట. ఎవరి గురించి చేస్తున్నారు? మరి నాకు ఆ విద్య నేర్పండి అంటే పత్రి గారు మనకి ఇచ్చిన ఆ ధ్యానమే, ఆ శ్వాసమే ధ్యాసే పార్వతీదేవి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంత గొప్పవాడు. అంటే శివుడే ధ్యానం చేస్తున్నాడు, ఆంజనేయుడు ధ్యానం చేస్తున్నాడు, కృష్ణుడు ధ్యానం చేశాడు, అందరూ ధ్యానం చేస్తున్నారు. దేవుళ్ళంతా ఎవరి కోసము అంటే ఆ పరబ్రహ్మ కోసమే. అందుచేత పరబ్రహ్మ గురించి నేను కొన్ని పుస్తకాలు రాశాను. ఒకటి సత్యం అనే పుస్తకం రాశాను. సత్యమే పరబ్రహ్మ, పరబ్రహ్మే సత్యం. ఆ గొప్పతనం అందులో ఎన్నో రకాలుగా వివరించా. తర్వాత బ్రహ్మం గురించి శంకరాచార్య వారు
కొన్ని శ్లోకాల్లో వివరించారు. అవన్నీ నేను ఉదాహరిస్తూ వివరిస్తూ ఇంకో పుస్తకం రాశాను. అది కూడా మీరు చదవండి. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మజ్ఞానము అనేటువంటి ఇంకో పుస్తకం రాశాను. అది చదివితే ఈ బ్రహ్మ యొక్క గొప్పదనం అద్భుతంగా మీకు అర్థమవుతుంది. ఇంచేతంటే అవన్నీ ఇప్పుడు వివరించడానికి మన టైం సరిపోదు. మనకున్న పరిమిత సమయంలో కొంచెం షార్ట్ కట్ చేసుకుంటాం. మీకు కావాలంటే పుస్తకాలు మటుకు దొరుకుతాయి. వీలవుతే ఇవాళ మన మధు పెడతాడు. ఇక్కడ పెట్టకూడదు కాబట్టి స్టాల్ దగ్గర పెడతాడు. ఆయన దగ్గర తీసుకోండి మీకు కావాల్సిన పుస్తకాలు. లంచ్ టైంలోనే ఇప్పుడు మీకు పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని భగవద్గీతలో అర్జునుడు చెప్పిన మాటలను బట్టి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణుడు చెప్పాడు, నువ్వేదో నీకు ఎదురుగుండా కనిపిస్తున్న ఈ శరీరం నేను అనుకుంటున్నావు, ఈ ఆకారం నేను అనుకుంటున్నావు, ఇదే అసలు నేను కాదు, నా అసలు రూపం చూడు అని తన విశ్వరూపం చూపించాడు. కానీ అర్జునుడు ఈ కళ్ళతో చూడలేకపోయాడు. అప్పుడు దివ్య నేత్రాలు ప్రసాదించి చూడమన్నాడు. అది చూశాక అసలు మతి పోయింది అర్జునుడికి. అటువంటి సందర్భంలో ఆ తన్మయత్వంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఒక్కసారి మనం విందాం. ఇది గంగాధర శాస్త్రి గారని మనకి ఘంటసాల గారు భగవద్గీతని ఎలా ఆలపించారో అంతే అద్భుతంగా అదే బాణీలో వివరించడమే కాదు అర్థాన్ని కూడా బోధించారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక రిప్రజెంటేటివ్ రిపోర్టర్ అడిగిన దానికి అర్జునుడు యొక్క ఆ తన్మయత్వాన్ని వివరించడం జరిగింది. అది మీకు ఇప్పుడు వివరిస్తాను నేను. జాగ్రత్తగా వినండి. సర్వాంస్తథాభూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప విశ్వరూప దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసనుడైన ప్రజాపతియగు బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. అట్లయును ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో నా యందు దయ ఉంచి ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ ప్రసన్నుడవు కమ్ము. హే విష్ణు కిరీట చక్ర గదాధరుడవై సర్వత్రా ప్రకాశమానుడవై ప్రభాపుంజ స్వరూపుడవై దర్శింపన శక్తుడవై ప్రదీప్తాగ్ని సూర్యప్రభా కలితుడవై అప్రమేయ దివ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లెడలా గాల్చుచున్నాను. ఓ పరమాత్మ, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరమధాముడవు, విశ్వవ్యాపివి. ఓ మహాత్మ, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడును నీవే. నీవే. నీకు సహస్ర వందనములు, మరల మరల వందనములు, వందనములు.
రిపోర్టర్ కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయి ఇది వినేసరికి. ఇంకేమన్నారో చూద్దాం. ఇట్లా దాన్ని వర్ణించే ఏదో తెలియని ఒక ఇంట్లో తీసుకెళ్ళి లోకం కదా 35 శ్లోకాలు ప్రభు. ఇది అమెరికాలో కాదు. ఇది ఎక్కడ పాడినా నేనే దర్శిస్తాను అనుకోతే అది చూసి అర్జునుడి భావోద్వేగం ఆగలేదు, ఇంకా రికలెక్ట్ చేసుకోవడం మొదలెట్టాడు. కృష్ణుడిని పరమాత్మతో నేను బావా అంటూ భుజం మీద చేతులు వేసి గతంలో నేను పిచ్చి వేషాలు ఏమన్నా వేశానా, ఏమన్నా పిచ్చి మాటలు ఏమన్నా మాట్లాడానా, ఏమన్నా మనసులో పెట్టుకుని ఉంటాడా, అలా బాధపడుతూ మొదలెట్టాడు. కాళ్ళ మీద పడిపోయి అంటాడు, పరమాత్మ క్షమించు, వాసుదేవా క్షమించు. సఖేతి మత్వా ప్రసభూయదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం తత్క్షామయే త్వామహం అప్రమేయం. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పొరపాటున అలక్ష్యముగా సంబోధించి యుంటిని. విహార శయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. మిత్రుని అపరాధములను మిత్రుని వలను, ప్రేయసి అపరాధములను ప్రియుని వలెను, పుత్రుని అపరాధములను తండ్రి వలెను నా అపరాధములన్నింటినీ క్షమించుము పరమాత్మ అని ఏడుస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఆ పరబ్రహ్మను ఆయన విశ్వరూపం చూపించినప్పుడు సమస్తము ఆయనలోనూ ఉన్నాయి. ఆయన గురించి వర్ణించాడు. అటువంటి పరబ్రహ్మను పొందే మార్గమే పత్రి గారు మనకు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఆయనకి అంతలా సరెండర్ అయిపోయాను. పత్రి గారికి ఎవ్వరికీ భయపడేవాడిని కాదు, ఒక్క పత్రి గారికే భయపడేవాడిని. ఇంత గొప్ప జ్ఞానాన్ని, మార్గాన్ని ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వగలరు? ఎవరు చెప్పగలరు? భగవద్గీతలో ఇంత అద్భుతమైనటువంటి విషయం బోధించబడి ఉంటే దాన్ని ఎవరు గుర్తించారు? పత్రి గారే. అంత గొప్పవాడైన, సృష్టికి మూలమైన దేవుళ్ళ కంటే దేవుడు, దేవాది దేవుడైనటువంటి ఆ పరబ్రహ్మను ఆశ్రయించే మార్గమే శ్వాస మీద ధ్యాస. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. మీరు శ్వాస మీద ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ కళ్ళు మూసుకుంటారు, శరీరంలో ఉంటారు. వెంటనే ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పెడతారు. మళ్ళీ ఆలోచనలు వస్తాయి, మళ్ళీ కట్ చేసి మళ్ళీ శ్వాస మీద పెడతారు. మెల్లిగా ఆలోచనలు అయిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు అయిపోతాయి ఉండేది పరబ్రహ్మ. అంటే మీరు ఇప్పుడు ఎవరితో ఉన్నారు? సాక్షాత్తు పరబ్రహ్మతో ఉన్నారు. గుర్తెట్టుకోండి. ఏమవుతుందండి ఆ స్థితిలో ఉంటే? దాన్నే మనం ధ్యాన స్థితి అంటాం. ఆలోచన రహిత స్థితి, మనసు పనిచేయని స్థితి. ఆ స్థితిని మనం ఏం చేస్తామంటే పరబ్రహ్మతో ఉంటున్నాం. అలా ఉంటే గంటలు గంటలు మీరు ఉండగలిగితే ఏం జరుగుతుందో చెప్తాను మీకు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీరు చూడండి,
ఇది ఒక మ్యాగ్నెట్ అనుకోండి, ఇది ఒక చిన్న ఇనుప ముక్క. ఈ రెండు దగ్గరికి పెట్టండి, ఒక 3 రోజులు 4 రోజులు అలా ఉంచేయండి. ఏమవుతుంది చెప్పండి? మ్యాగ్నెట్కి ఇనుప ముక్క తగిలిస్తే ఈ మ్యాగ్నెట్ శక్తి అంతా ఈ ఇనుప మొక్కకి సంక్రమిస్తుందో సంక్రమించదా? ఈ ఇనుప మొక్క కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఆ ఇనుప మ్యాగ్నెట్తో ఆ సాంగత్యంలో ఉన్నప్పుడు ఇనుప మొక్క మ్యాగ్నెట్ అయినట్టు, అలాగే ధ్యాన స్థితిలో మనం కనుక పరబ్రహ్మతో ఉన్నట్లయితే, రోజుల తరబడి నెలల తరబడి మీరు ఉన్నట్లయితే, మీరు కూడా పరబ్రహ్మ యొక్క లక్షణాలు, ఆయన శక్తులు, ఆయన గొప్పదనం, ఆయనకున్నవన్నీ మీలో సంక్రమిస్తాయి. మెల్లిమెల్లిగా మానవుడు మాధవుడుగా మారిపోతాడు. ఎవరైతే శ్వాస మీద ధ్యానం చేస్తూ గంటలు. అందుకే మేము భీమవరంలో ప్రతి నెల 3 రోజుల్లో 20 గంటలు 22 గంటలు ఆ స్థితిలో ఉంచుతూ ఉంటాం అందరినీ. అది అన్నీ తెలుసుకున్నారు. అవన్నీ విన్న వాళ్ళంతా ఇప్పుడు గొప్ప మాస్టర్లు అయిపోయారు. ఎంచేతంటే వాళ్ళు బుద్ధి పెరుగుతుంది, వాళ్ళు జ్ఞానం పెరుగుతుంది, వాళ్ళ సమస్త నైపుణ్యాలు పెరుగుతాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? ఆ స్థితిలో భగవంతుడి నుంచి పొందారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక్క విషయం మీకు చెప్తున్నాను. నేను ఒక రీసెర్చ్ చేశాను, 80 పుస్తకాలు రాశాను, 4500 వీడియోలు. ఒక్కొక్క విషయం మీద ఏది ఉన్నా దాని మీద ఎంతో అధ్యయనం చేశాను. ఊరికే తినే చెప్పట్లేదు నేను. ఇప్పుడు మీరు చూడండి, ఇలాగా శరీరము మనసు ఆత్మ అన్నాం. ధ్యానం చేయడానికి కూర్చున్నారు. ఎవరో ఒకళ్ళు ఏం చేశారంటే ఏయో మాటలు చెప్తున్నారు, లేకపోతే పాటలు పాడుతున్నారు. ఏం చేస్తారు మీరు? వింటూ ఉంటారు. దేంతో వింటారు? మనసుతో వింటారు. గంట కూర్చున్నప్పుడు గంట ఆ మాటలు ఆ పాటలు వింటూ ఉంటే గంట మీరు ఎవరితో ఉన్నట్టు? మనసుతో ఉన్నట్టు. ఆ గైడింగ్లో మీరు ఆత్మను చేరుకున్నారా? పరబ్రహ్మతో ఉన్నారా? మీరు ఎన్ని రోజులు చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా, మనస్సు అంటే మానవుడు, గుర్తెట్టుకోండి, మామూలు మానవుడుగానే ఉండిపోతారు. అలాగే మీరు కళ్ళు మూసుకుని మ్యూజిక్ పెట్టుకుంటారు. మ్యూజిక్ పెట్టుకుని 2 గంటలు 3 గంటలు ఉంటారు, వింటూ ఉంటారు. దేంతో వింటారు? మనసుతో వింటారు. అంటే మనసుతో ఉన్నారు. మీరు పరబ్రహ్మను చేరారా? అంటే మళ్ళా మీకు మ్యూజిక్ మీరు పెట్టుకున్నా మనసు దగ్గర ఆగిపోతారు, కానీ పరబ్రహ్మను చేయలేరు. అందుకే మేము మొదట్లో ఏం చేసేవాళ్ళం అంటే, పత్రి గారు అప్పుడు యజ్ఞాలు నిర్వహించారు. ఇలాగే యజ్ఞాల్లో మ్యూజిక్ అది పెట్టేవారు. మేము ఆయన సమక్షంలో ఆ ధ్యానంలో పాల్గొనేవాళ్ళం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత శ్వాస మీద ధ్యాసే పెట్టుకునేవాళ్ళం. ఎంచేతంటే ఇంతమందిలో డిసిప్లిన్ చేయడం అన్నది చాలా కష్టం. అంచేత ఆయన అంత సౌండ్ పెట్టి చేస్తే చేసి ఉండొచ్చు, కానీ మనకంతా ఎందుకు చేయించాడో అర్థం కాకపోవచ్చు, అర్థం కాదు కూడాను. పత్రి గారు చేసే పనులన్నీ మనకు అర్థం కావు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, పత్రి గారు లాంటి యోగీశ్వర్లు కానీ, షిరిడి బాబా లాంటి సిద్ధులు కలిగిన వారు కానీ, మహాత్ములు కానీ, గొప్పవారు కానీ, ఎవడైనా సరే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మనం చెప్పింది చెయ్యాలి కానీ చేసింది చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చెప్పింది చెయ్యాలి, చేసింది చేయకూడదు.
ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చెప్పింది చెయ్యాలి కానీ చేసింది చేయకూడదని. షిరిడి బాబా మీ అందరికీ తెలుసు. షిరిడి బాబా వంట చేసేటప్పుడు దేంతో కదిపేవాడండి? గరిటితోట చేత్తోట? చేత్తో కదిపేవాడు. షిరిడి బాబా చేత్తో కదిపాడని మీరు కదుపుతారా? నవ్వుతారేటి? ఆయన కదిపాడుగా అంటే ఏమంటారు? ఆయన వేరండి, మేము వేరండి, ఆయన శక్తులు మాకెక్కడ ఉన్నాయండి అని చెప్పి అంటారు. అంచేత ఆయనతో పోల్చుకోవడానికి మనకి ఆ స్థాయి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మన సీనియర్ మాస్టర్లు కూడా ఇది అర్థం కావట్లేదు. అలాగే పత్రి గారు ఎంత గొప్పవారండి. ఆయన పైకి కనిపించడు, ఉన్నట్టుగా చూపించడు. ఒక రకంగా చెప్పాలంటే నా లెక్క ప్రకారం అయితే షిరిడి బాబాని మించిన వాడే పత్రి గారు. అందుచేత ఆయన చెప్పింది చెయ్యాలి కానీ చేసింది మనం చేయకూడదు. ఏం చెప్పాడు? ధ్యానం అంటే శ్వాస మీద అని చెప్పాడు. ఏం చేయించాడు? మ్యూజిక్ పెట్టి చేయించాడు. ఇప్పుడు అందరికీ ఉన్న పెద్ద సందేహం ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పింది చెయ్యాలా చేసింది చెయ్యాలా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయన చెప్పిందే చెయ్యాలి కానీ చేసింది చెయ్యకూడదు. ఇది నేననడం కాదండి. నేనంటే మళ్ళీ మీరు ఒప్పుకోరు. నువ్వెవడరా చెప్పడానికి అంటారు. సాక్షాత్తు పత్రి గారే మరి ప్రకృతి వ్యాలీలో అక్కడ జరిగే యజ్ఞంలో ఆయన నోటితో చెప్పిన మాటలు ఒక్కసారి మీకు వినిపిస్తాను. నీలాగా ఉండడం నీకేం కష్టం? నాలాగా ఉండమాక. నేను చేసింది చేయకు, నేను చెప్పింది చేయి. నాకు తగినది నేను చేస్తాను, నీకు తగినది నీకు చెప్తాను. నీ స్వధర్మం ప్రకారం నీకేదనిపిస్తే నువ్వు చేయి. నా స్వధర్మం ప్రకారం నాకేది అనిపిస్తుందో నేను చేస్తాను. నా బట్టి నేను, కానీ నా బట్టి నువ్వు కాదు, నీ బట్టి నేను కాదు, ఎవరి బట్టి వాళ్ళే. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏం లాభం? పులి అవుతుంది అది. పులిని చూసి నక్క సలాం పెట్టి వెళ్ళిపోతుంది అంతే, వాతలో పెట్టుకోతుంది. నీలా నువ్వు ఉండు, నాలా నేను ఉన్నాను అంతే. నన్ను చూసి నీలా నువ్వు ఉండడం నేర్చుకోవాలి అంతే, అది నేర్చుకోవాల్సింది. నాలా ఉండడం కాదు. నీలాగా నువ్వు ఉండబోయి నీలాగా ఉండడం నీకేం కష్టం? నువ్వు నాలాగా ఉండమాక. నేను చేసింది చేయకు, నేను చెప్పింది చేయి. ఎంత స్పష్టంగా చెప్పారండి. నేను చేసింది చెయ్యకు, నేను చెప్పింది చెయ్యి. ఆయన ఏం చెప్పాడు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఏం చేయించాడు? మ్యూజిక్ పెట్టి చేయించాడు. నేను చేసింది నువ్వు చెయ్యకు. నేను చేసినట్టు నువ్వెలా చేస్తావు? నువ్వు చేస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పి అన్నాడు ఆయన. పులి అవుతుంది అది. నువ్వు వాతలు పెట్టుకుంటే పులి అవుతావా? అది. ఇంకా కొంతమంది ఏమంటారంటే మ్యూజిక్ ఎంత గొప్పదండి, మ్యూజిక్ లేకపోతే ఎలాగండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. పత్రి గారు ఎక్కడికి వెళ్ళినా ఫ్లూటే పెడతారు కదండి అంటారు. ఈ మ్యూజిక్ గురించి పత్రి గారి మాటల్లోనే ఇందాం ఒక్కసారి.
ధ్యానం చేసే ముందర గొప్ప గొప్ప సంగీతజ్ఞుల సంగీతాన్ని, సునాదాన్ని విని, అంటే ఒక 2-3 నిమిషాలు విని, ఆ తర్వాత ధ్యాన ప్రక్రియ అంటే ఆనాపానసతి మొదలు పెడితే చాలా చక్కగా ధ్యానం కుదురుతుంది. ఎందుకంటే 2-3 నిమిషాలు మ్యూజిక్ పెట్టుకుని తర్వాత ఆనాపానసతి, తర్వాత శ్వాస మీద ధ్యాస. అది ఆయన చెప్పింది. తబ్బిపై ఉన్న మనస్సు ఒకటేసారి డైరెక్ట్ గా ఆనాపానసతికి పోకుండా సంగీతం ద్వారా మనం కాస్త సమన్వయం చెంది, ఆ తర్వాత శ్వాస మీద ధ్యాస ద్వారా మనం ఇతర లోకాలకి, ఇతర కాలాలకి సూక్ష్మ శరీర యానం ద్వారా ప్రయాణించవచ్చు. కనుకనే నేను వీలున్నప్పుడల్లా వేణునాదంతో మరి ధ్యానం క్లాస్ మొదలు పెడతాను. ధ్యాన ప్రాక్టీస్ అందరి చేత మొదలు పెట్టిస్తాను. సంగీతంలో కూడా గాత్ర సంగీతం పనికిరాదు. ధ్యాన ప్రేరణ, అందులో ఉన్న మాటలు మనకి ఇంకా ఎక్కువ ఆలోచనలు కలిగిస్తాయి, అంతేగాని ఆలోచనలు తగ్గించవు. కనుక ఏ విధమైన పదజాలము లేని కేవలం స్వర, నాద, రాగ పూరితమైన వాయిద్య సంగీతమే, అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజికే ఎప్పుడు మనం ఎన్నుకోవాలి. ఎప్పుడైతే వాయిద్య సంగీతం మనం వింటామో అక్కడ పదజాలం ఉండదు. కనుక మన మనస్సు ఏ విధమైన పదజాలంలో కూడా ఇరుక్కోదు, భావనలను సంతరించుకోదు. ఆ స్వరాలతో తాను కూడా ఊగుతూ వెంటనే స్వాంతన చెందుతుంది ఆత్మ పదార్థం. కనుక ధ్యానం ముందర సంగీతాన్ని ఎన్నుకునేటప్పుడు ఏ విధమైన గాత్ర సంగీతం కాకుండా కేవలం వాయిద్య సంగీతాన్ని మనం ఎన్నుకోవాలి. ఇంకొక పాయింట్ కూడా ఇందులో ఉంది. ఎప్పుడైతే ఒక యోగి తన నాదం వినిపిస్తాడో, ఆ నాదంలో ఒక్క నాదమే కాకుండా ఆ యోగి యొక్క ఎనర్జీ అంటే శక్తి కూడా అందులో ఉంటుంది. ఎందుకంటే ఏ వస్తువు దాని యొక్క శక్తితో విడదీయబడలేదు. కనుక ఒక యోగి సంగీతం, నాదం వినిపించినప్పుడు అందులో అద్భుతమైన యోగ శక్తి కూడా ఇమిడి ఉంటుంది. కనుక నేను వేణువు వాయించినప్పుడు అందులో నాదమే కాకుండా నా యొక్క ఎనర్జీని చుట్టుపక్కల ఉన్న ప్రతి వారికి, ప్రతి ధ్యానికి ఇవ్వడం కోసమే నేను ఆ విధంగా ఆ వేణువు వాయిస్తాను. కనుక ఆ ఎనర్జీ మూలాన ధ్యానులందరికీ కొంచెం అడిషనల్ ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, ధ్యాన అనుభవాలు వస్తాయి. అదే ధ్యానుల అనుభూతులకి మూల కారణం.
అయితే ఇది స్వల్పమైన చేయూత తప్పితే అంతకన్నా అధికం ఎప్పుడూ కాజాలదు. ఎందుకంటే ఎవరి శక్తినే వారు ఉపయోగించుకోవాలి. ప్రతి మనిషిలోనూ అనంతమైన శక్తి లోపల ఎమిడి ఉంది. కొద్దిగా మనసు అలలు లేకుండా చేసుకుంటే ఆ శక్తి లోపల నుంచి ఉబుకుతుంది. ఎంత శక్తి కావాలంటే అంత శక్తి మనలో ఉంది. కనుక బయట నుంచి వచ్చే శక్తి తాత్కాలికమైనది, మరి స్వల్పమైనది తప్పితే మనకి శాశ్వతమైన లాభాలు ఇవ్వవు. అయినా ముఖ్యంగా క్రొత్తగా ధ్యానంలో వచ్చే వారికి ఈ విధమైన ఆలంబనం అనేది మనం ఇవ్వగలిగితే అది మన వంతు ధార్మిక కార్యక్రమం అవుతుంది. కనుకనే వీలున్నప్పుడల్లా నేను ధ్యానంలోకి తీసుకువెళ్లే ముందర ఈ యొక్క నాదాన్ని వినిపిస్తూ ఉంటాను. ఒక్కసారి ఉన్నాను, జస్ట్ ఇక్కడే ఈ పాయింట్ వినాలి. ఇది విశేషం. శ్రీకృష్ణుడు తన వేణువు వాయించినప్పుడు ఆయన సంగీత విన్యాసమే కాకుండా ఆయన మధుర నాదమే కాకుండా ఆ అపారమైన యోగి, ఆ యోగేశ్వరుడు తన శక్తిని ఆ నాదంలోంచి అందరికీ ప్రసారం చేశాడు. కనుకనే ప్రతి పశువు, ప్రతి ప్రాణి, ప్రతి ఆ గోకులవాసి అద్భుతంగా తన్మయులైపోయి ఆయనకి దగ్గరైపోయారు. కనుక ఎవరైనా యోగి ఈ విధంగా ప్రపంచంలో అద్భుతమైన సునాదనంతో మేళవించి తన యోగి శక్తిని పంపించినప్పుడు అలాంటి ఆపర్చునిటీ మనం పోగొట్టుకోకూడదు. చాలా మంది అంటుంటారు, మీ వేణునాదాన్ని వినిపించండి, మేము క్యాసెట్ చేసుకుంటాము, తద్వారా మేము ధ్యానంలోకి వెళ్తాము అని చెప్పేసి. క్యాసెట్ విన్నంత మాత్రాన అందులో ఎనర్జీ ఉండదు, శక్తి ఉండదు. డైరెక్ట్ గా విన్నప్పుడే అక్కడ శక్తి ఉంటుంది. క్యాసెట్ లో నాదం మటుకు ఉంటుంది, ఎనర్జీ ఉండదు. కొద్దిగా 5-10% ఉంటుంది మన థాట్ అక్కడ పెడితే. ఈరోజు నా థాట్ పెట్టి మరి నా యొక్క సంకల్పం పెట్టి ఈరోజు కాస్త సంగీతం సునాదం ఇస్తాను. ఇక్కడ మీరు ఒక పాయింట్ ఏనండి, నేను స్వయంగా వాయించిన దాంట్లో ఆ మ్యూజిక్కో ఫ్లూటో కొంత ఎనర్జీ ఉంటుంది, అది కూడా కొంతవరకే అన్నారు ఆయన. కానీ మీరు రికార్డు చేసుకుని ఆ రికార్డు పెట్టుకుని మీరు ధ్యానం చేస్తే ఏమి ప్రయోజనం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆయన. ఇది అర్థం చేసుకోండి, సార్ చెప్పింది, నేను చెప్పింది కాదు ఇది. ఈ రికార్డులన్నీ మనకి రికార్డెడ్ అయ్యే ఉన్నాయి. అర్థం చేసుకోండి, నష్టపోకండి. నష్టపోకూడదనే నేను చెప్పేది. సంవత్సరాల తరబడి చేస్తారు, మీలో ఏ మార్పు ఉండదు. అంచేత ఇవన్నీ మీకు అర్థం అవడం కోసమే. ఉన్న కాస్త టైంలో ఎన్ని వివరించగలను, ఎన్ని చెప్పగలను. మరి భీమవరం వచ్చినా సరే, మార్నింగ్ జూమ్లో పాల్గొన్నా సరే, నిజంగా మీరు నిజమైన ఫలితాలు సరైన ధ్యానం వల్ల పొందాలి అంటే శ్వాస మీద ధ్యాస చెయ్యవలసిందే, చేసి తీరవలసిందే నేను చెప్తున్నాను. ఇటువంటి యజ్ఞాల్లో అది ఇంతమంది ఉన్నప్పుడు ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి చేయవలసి వస్తే చేయించవచ్చు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం సైలెన్స్ మెడిటేషన్ చేయాలి.
అదే నేను చెప్పేది. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఏమైనా ఉంటే రావచ్చు భీమవరం. అలాగే మా పుస్తకాలు, ఆ వీడియోలు అన్నీ కూడా మీరు వినండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.